విద్యుత్ సంస్కరణల్ని తీసుకురావడం జరిగింది. ఆ సంస్కరణలను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద పోరాటం సాగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు పార్టీ అంతా కూడా కలిసి రావడం జరిగింది. ఏమైనప్పటికీ అది పీక్ స్టేజ్కి పోయిన తర్వాత ఆ విద్యుత్ పోరాట యోధుల పైన పోలీసులు కర్కశంగా కాల్పులు జరిపి అప్పటికక్కడికే ముగ్గురిని పొట్టను పెట్టుకోవడం అనేది జరిగింది. అనేక మందికి దెబ్బలు తగిలినాయి, గాయాలైనాయి, అనేక కేసులు బనాయించబడ్డాయి. ఆ తర్వాత విద్యుత్ అమరవీరుల యొక్క సాక్షిగా సాగినటువంటి ప్రజా ఉద్యమాలు ఒక మహోద్యమంగా సాగినటువంటి స్థితి ఆనాడు ఉన్నది. ప్రభుత్వాలు ఏమైనప్పటికీ, ఏ ప్రభుత్వం మారినప్పటికీ పాలకులు అనుసరించేటటువంటి విధానాల్లో మార్పు రావడం లేదు. ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, ఈ విధానాల ఫలితంగానే ప్రజలు ఇవాళ పేదరికం వైపు, నిరుద్యోగం వైపు వెళ్తున్నటువంటి పరిస్థితిని పాలకులు గమనించినంత కాలం ఇటువంటి పోరాటాలు ముందుకు వస్తూనే ఉంటాయి. ఆ రకంగా ఆ పోరాటానికి స్ఫూర్తినిచ్చినటువంటి సత్తెనపల్లి రామకృష్ణ కానీ, విష్ణువర్ధన్ రెడ్డి కానీ, అట్లాగనే బాలస్వామి, వీళ్ళు ముగ్గురు కూడా ఆ పోరాటంలో అసూలు బాసినటువంటి అమరవీరులు. వారి యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోవటం అంటే ప్రజా పోరాటాలని, కార్మిక పోరాటాలను ముందుకు తీసుకుపోవటమే వారికి ఇచ్చేటువంటి ఘనమైన నివాళి. అటువంటి పోరాటాలకు రూపకల్పన చేయవలసినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంది, ప్రజాస్వామికవాదులపైన ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలపైన ఉన్నది. ఇవాళ ప్రభుత్వాలు అనేకం మారుతున్నాయి. వాటి యొక్క దోపిడీ పద్ధతుల్లో కూడా మార్పులు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఏ ప్రభుత్వంలో ఎవరు నాయకుడికి ఉంటాడు అనేది కాదు. ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు అనుసరించేటటువంటి విధానాలే కీలకమైనవి. కమ్యూనిస్టులకు కానీ, అభ్యుదయశక్తులకు కానీ, దేశభక్తులకు ఉన్నటువంటి మనం అంతా కూడా విధానపరమైనటువంటి నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక విధానాలని వ్యతిరేకిస్తూ ఆ పోరాటాలని ముందుకు తీసుకుపోవడం అనేది విద్యుత్ అమరవీరులు లాంటి అమరవీరులకి మనం ఇచ్చినటువంటి ఘనమైన నివాళి. 2007లో భూ పోరాటం జరిగింది. అప్పుడు కూడా ముదిగొండలో అమరవీరులు మనం చూసాము. ఆ పోరాటం యొక్క చరిత్రని మనం చూసాం. అంటే విద్యుత్ పోరాటం కానీ, భూ పోరాటం కానీ ప్రజల యొక్క జీవనాడికి సంబంధించినటువంటి అంశం. అటువంటి పోరాటాల్లో పాల్గొని అసూలు బాసినటువంటి అమరవీరులు నేటి తరానికి ఆదర్శంగా ఉన్నారు. ఆ పోరాటాల స్ఫూర్తితోని ప్రజా ఉద్యమాలని, వర్గ పోరాటాలను ముందుకు తీసుకుపోవాలి. ముఖ్యంగా నేడున్నటువంటి స్థితిలో ఈ కార్పొరేట్ సిస్టమ్ అనేది శరవేగంగా పరుగులు పెడుతుంది. కార్పొరేట్ విధానాలు, మతోన్మాద విధానాలు కలిసి మిళితమై ప్రజలపైన దాడి చేస్తున్నాయి. ప్రజలు చైతన్యవంతంగా తిప్పికొట్టవలసిన అవసరం ప్రస్తుతం రాజకీయ వ్యవస్థలో ఉన్నాయి. అటువంటి పోరాటాలకు రూపకల్పన చేయవలసిన బాధ్యత ప్రజా పోరాటాలకి నాయకత్వం ఇచ్చేటటువంటి సంస్థలపైన ఉన్నది. ఆ రకంగా పోరాటాలని ముందుకు తీసుకుపోవటం, పోరాటాలని మరింత ఉధృతంగా వెనక్కి ముందుకు తీసుకుపోవటం, ఆ రకంగా పాలక వర్గాల యొక్క దుర్నీతిని వెనక్కి కొట్టడం అనేది విద్యుత్ అమరవీరులకు మనం ఇచ్చినటువంటి ఘనమైన నివాళి అని చెప్పే సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మత్స్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 25 సంవత్సరాల క్రితం సాగినటువంటి విద్యుత్ పోరాట ఫలితంగా ఎవరైతే ప్రాణత్యాగం చేశారో ఆ పోరాటానికి తలెత్తినటువంటి ప్రభుత్వం కానీ, ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి పాలకులు ఎవరు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ఇప్పటివరకు సాహసం చేయలేదు. అంతటి గొప్ప పోరాటాన్ని మన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మళ్ళీ నూతన విద్యుత్ సంస్కరణ పేరుతోటి మోడీ ప్రభుత్వం కొత్త సంస్కరణ తీసుకొని వస్తుంది, వీటికి వ్యతిరేకంగా పోరాడుతూ ఈ విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితోటి ఆ నూతన విద్యుత్ సంస్కరణ తిప్పికొట్టి ఏదైతే ఈ విద్యుత్ మీటర్లు అనే స్మార్ట్ మీటర్లు అనే సిస్టమ్ తీసుకొస్తున్నారో దానికి వ్యతిరేకంగా భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని, అదే మన విద్యుత్ పోరాట అమరవీరులకు ఇచ్చేటువంటి ఘనమైన నివాళి.